హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు రాజధానిలో వర్క్ అప్డేట్స్ చూడబోతున్నాము. మనకు సీడ్ యాక్సిస్ రోడ్డు ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర. సీడ్ యాక్సిస్ రోడ్డు మనకు తాడేపల్లి వరకు కనెక్టివిటీ ఉంది. మన ఉండవల్లి పెనుమాక వారు కూడా ల్యాండ్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. చూస్తున్నది సీడ్ యాక్సిస్ రోడ్డు, నీట్గా డెవలప్ చేస్తున్నారు. మనకు ఈ రోడ్ నుంచే సిఆర్డి ఆఫీస్, హైకోర్టు, చూస్తున్న రాజధానిలో మనకు సీడ్ యాక్సిస్కి అన్ని రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నది ఏపీసీఆర్డీఏ ఆఫీసు, చాలా వరకు వర్క్ అనేది కంప్లీట్ చేశారు. సీడ్ యాక్సిస్ రోడ్లోనే మన సిఆర్డీఏ ఆఫీస్ ఆనుకొనే మనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బంగ్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు. 90% వరకు కంప్లీట్ అయ్యాయండి వర్క్స్. లోపల ప్లంబింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ప్రజెంట్. చూస్తున్న వ్యూ మొత్తం కూడా మనకు సీడ్ యాక్సిస్ రోడ్డు వైపు చూస్తున్న వ్యూ. చాలా వరకు వర్క్స్ ఫాస్ట్గా చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బంగ్లాస్ చాలా నీట్గా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది వెలగపూడి సచివాలయం నుంచి వెళ్ళే రూట్ వైపు వ్యూ. చాలా నీట్గా డెవలప్ చేస్తున్నారు వర్క్స్ అనేవి. ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి దగ్గరలోనే ఆల్ ఇండియా సర్వీసెస్ బంగ్లాస్ కూడా ఉన్నాయండి. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎన్సీసీ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, మొత్తం కూడా 6 టవర్స్గా కన్స్ట్రక్షన్ చేశారు. పర్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లాట్స్ అనేగా డిజైన్ చేశారు. మొత్తం కూడా నీట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా వరకు వర్క్ ఇక్కడ 90% కంప్లీట్ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అపార్ట్మెంట్స్ అనుకునే మనకు బంగ్లాస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఇవన్నీ బంగ్లాస్ చూస్తున్నారు కదా, చాలా వర్క్స్ ఫాస్ట్గా చేస్తున్నారు. కేఎంబి కన్స్ట్రక్షన్ వారు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలని డెడ్ లైన్ పెట్టారండి. కేఎంబి కన్స్ట్రక్షన్ వారు హ్యాండిల్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. ఏఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆనుకొని బంగ్లాస్, మినిస్టర్స్ అండ్ జడ్జెస్ బంగ్లాస్ అన్నీ కూడా హైకోర్టుకు అతి సమీపంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. హైకోర్టుకు అతి సమీపంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలానే మినిస్టర్స్ బంగ్లాస్, జడ్జెస్ బంగ్లాస్ అన్నీ కూడా నియర్ బై ఓవరాల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ మినిస్టర్ బంగ్లాస్ మొత్తం కూడా. ఇక్కడ చూస్తున్న ఏరియా మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ చేశారు. మనం చూస్తున్నది ఏపీ సెక్రటేరియట్, వెలగపూడిలోని సచివాలయం మనం చూస్తున్నాము. ఇప్పుడు చూస్తున్న సచివాలయంకు అతి దగ్గరలోనే మొన్న మోడీ గారు మే 2న సభ పెట్టడం జరిగింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మొత్తం 60,000 కోట్లకి పనులకి శంకుస్థాపన చేశారు. మనం చూస్తున్న లొకేషను మొన్న సభ జరిగిన ప్లేస్ చూస్తున్నాము. అమరావతి లోగో ఇక్కడ మన మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సభ సక్సెస్ఫుల్గా చేశారు. చూస్తున్న ప్లేస్ బ్యాక్ సైడ్ మనకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్, విఐటి యూనివర్సిటీస్ మన ఈ ప్లేస్కి అతి దగ్గరలో ఉన్నాయండి. రీవర్క్స్ అనేవి ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. మనం చూస్తున్న ప్లేస్కి అతి దగ్గరలోనే వెలగపూడి సచివాలయం, మందడం, తుళ్ళూరు, ఏపీ హైకోర్టు అన్నీ కూడా నియర్ బై వస్తాయండి. రాజధాని రీవర్క్స్లో చాలా కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేశాయండి. ఎన్సీసీ అండ్ బిఎస్ఆర్, ఆర్వీఆర్ అండ్ మెయిల్, ఎల్ఎన్టీ సంస్థలు ఇక్కడ మనకి కేటాయించడం జరిగింది. వర్క్స్ అనేవి కూడా చూస్తున్నవి హ్యాపీ నెస్ట్ అపార్ట్మెంట్స్. మన గవర్నమెంట్ వారు కన్స్ట్రక్షన్ చేసి కొన్ని అపార్ట్మెంట్స్ సేల్ చేస్తారు, కొన్ని వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్పస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి రెడీగా ఉంచారు. రాజధానిలో వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ప్రజెంట్ గవర్నమెంట్ మారిన తర్వాత మెయిన్ ప్రయారిటీ అమరావతి రాజధానికి ఇస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ. మనం దూరంగా చూస్తున్నది విట్టి యూనివర్సిటీ. ఈ రోడ్, మెయిన్ రోడ్స్ అన్నీ కూడా మనకి కనెక్టివిటీగా ఇస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్కి కనెక్ట్ చేసుకుంటూ ఎన్ రోడ్స్, నార్త్ రోడ్స్, ఈస్ట్ రోడ్స్, సౌత్ రోడ్స్, వెస్ట్ రోడ్స్, చాలా రోడ్స్ అనేవి ఉన్నాయండి. రాజధాని మొత్తం కూడా రోడ్స్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ. రోడ్స్ అన్నీ కూడా 2+2+2+గా 6 లైన్గా డిజైన్ చేస్తున్నారు. దూరంగా చూస్తున్నది మంది విట్టి యూనివర్సిటీ. కనెక్టివిటీ చాలా బాగుందండి, రోడ్ కనెక్టివిటీ. ఏపీ సెక్రటేరియట్కి అతి దగ్గరలో విట్టి యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అలానే అమృత యూనివర్సిటీ అన్నీ కూడా ఓవరాల్గా 5 కిలోమీటర్స్ దూరంలోనే కన్స్ట్రక్షన్ జరిగాయండి. మనం చూస్తున్నది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఈ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఒక వ్యూ వస్తుంది. అమరావతి రాజధానికి ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ కూడా వస్తుంది. అలానే బిట్స్ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి. అలానే మనం ఇప్పుడు చూస్తున్నది ఎన్ఐడి క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ క్యాంపస్. విట్టి యూనివర్సిటీకి అతి దగ్గరలో ఈ కన్స్ట్రక్షన్ జరిగాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బ్లాక్స్ అనేవి కేటాయించారు.
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా నియర్ బై 5 కిలోమీటర్స్లో రేడియస్లో మనకు కన్స్ట్రక్షన్ జరిగాయి. ఇప్పుడు మనం చూస్తున్నది విట్ యూనివర్సిటీ క్యాంపస్. చాలా పెద్దదండి, దగ్గరగా 100 ఎకరాల్లో ఈ కన్స్ట్రక్షన్ జరిగింది. విట్ యూనివర్సిటీకి అతి సమీపంలోనే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, సచివాలయము, హైకోర్టు అన్నీ కూడా నియర్ బై వస్తున్నాయి. ఫస్ట్ ప్రయారిటీగా రోడ్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నారు. రోడ్స్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుంటుంది. ప్లస్ మనకు యూనివర్సిటీస్కి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. చూస్తున్నారుగా వ్యూ ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఎక్కువ కంపెనీ తరఫున ప్లేస్మెంట్స్ జరుగుతాయండి. మనకు విట్లో కానీ ఎస్ఆర్ఎంలో కానీ మనకు ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. రాజధాని రావడం వల్ల మనకి త్వరలో ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్గా మన రాజధాని ఉండబోతుందండి. చూస్తున్నది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరిగిందండి. ఇక్కడ నుంచి మనకు 8 కిలోమీటర్స్ దూరంలోనే మంగళగిరి ఉంది. అలానే పెదపరిమి కూడా అతి దగ్గరలో ఉంది. చూస్తున్నది నీరుకొండ. నీరుకొండకు ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకు ఎన్టీఆర్ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. పార్క్గా డిజైన్ చేయబోతున్నారు. వ్యూ చూస్తున్నారు కదా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం చూడబోయేది అమృత యూనివర్సిటీ క్యాంపస్ కూరగాయలలో ఉందండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ 3 కూడా నియర్ బై ఉంటాయండి. 5 కిలోమీటర్స్ రేడియస్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నది అమృత యూనివర్సిటీ వెస్ట్ బైపాస్కి అతి దగ్గరలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ చాలా వరకు కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మటుకు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రాజధానిలో ఈ యూనివర్సిటీస్ మెయిన్ హైలైట్గా నిలవబోతున్నాయి. ఈ 4 ఏళ్లలో చాలా వరకు వర్క్స్ అనేవి కంప్లీట్ చేయబోతున్నారు. చూస్తున్నారుగా వ్యూ ఎంత బాగా డిజైన్ చేశారో. రాజధాని వర్క్ అప్డేట్స్ గురించి పార్ట్ 2తో మీ ముందుకు రాబోతానండి త్వరలో. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశానండి. ప్లీజ్ లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏపీ హైకోర్టు. ఈ హైకోర్టుకు అతి దగ్గరలోనే మనకు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ రాబోతుంది. ప్లీజ్ లైక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.